హలో అండి, నమస్తే. నేను మీ జోష్న. నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు ఇందులో 5-6 జీడిపప్పులు ఇంకా 5-6 బాదం పప్పుల్ని కూడా వేసేసుకోండి. ఇందులోనే 5-6 డేట్స్ని కూడా వేసేసుకోండి. మనకు ఇవి వేయడం వల్ల బనానా మిల్క్ షేక్ చాలా టేస్టీగా వస్తుంది. ఇవి వేసుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసేసుకొని వీటిని కనీసము 1 అవర్ అయినా నానబెట్టేసుకోండి. చూడండి, నేను నానిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా నానిపోతే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్ని తీసేసుకొని వీటిని మిక్సీలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 బనానా ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. నేను ఒక 2 బనానాస్ని తీసేసుకున్నాను. ఇందులోనే ఒక 3-4 టీ స్పూన్స్ వరకు షుగర్ని వేసేసుకోండి. మీరు షుగర్ని స్కిప్ చేసి హనీ కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు మిల్క్ని వేసేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మనము దీనిని గ్రైండ్ చేసేసుకోవాలి. అంతేనండి. చూడండి, వీటిని ఒక గ్లాస్లోకి వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీటి మీద కొద్దిగా బాదం పలుకులు ఇంకా జీడిపప్పుల్ని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.